సో ఈ అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు పిల్లలు ఆడుకోవడానికి మనకి పార్కు ప్రొవైడ్ చేశారు. అలాగే అపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా ఉండడానికి జనరేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయి. మీరు రెంటల్ పర్పస్ చూస్తూ ఉంటే ఇదైతే మీకు 100% సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీని మీరు ఓన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 7,000 రూపీస్ వరకు మీకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ మనం వెళ్ళబోతున్న ఈ ఫ్లాట్ వచ్చేసి రాయల్ కేజీఆర్ బ్లాక్ నెంబర్ 2లో ఉన్న 106 ఫ్లాట్ అండి. సో ప్రజెంట్ అయితే మనం సెల్లార్లో ఉన్నామండి. చూడండి, ఇదంతా కూడా సెల్లారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లిఫ్ట్ 1 అండి. ఇది ఈ అపార్ట్మెంట్కి టోటల్గా 2 లిఫ్ట్లు ప్రొవైడ్ చేశారు. ఇది లిఫ్ట్ 1 అండ్ సెకండ్ లిఫ్ట్ వచ్చేసి అక్కడ ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ అయితే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. ఈ లిఫ్ట్ వచ్చేసి మనకి ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇది ఆటోమేటిక్ డోర్స్ ఓపెన్ సిస్టమ్ అనమాట. సో ప్రజెంట్ అయితే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి 106 అండి, ఈస్ట్ ఫేసింగ్. సో ఒకసారి ఫ్లాట్ని రీచ్ అవుదాం రండి. ఈ ఫ్లోర్ మొత్తానికి టోటల్గా 10 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి G+4 అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి. ఇది అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనేవి మనకి అపార్ట్మెంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇది వచ్చేసి ఈ అపార్ట్మెంట్ అనేది 2021 కన్స్ట్రక్షన్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి 106 సెకండ్ ఫ్లోర్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. సో ఈ ఫ్లాట్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటి అంటే ఇది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది అండ్ ప్రైమ్ లొకేషన్లో. ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. సో చూడండి, మనకి సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి టీవీ ఏరియా అండి. సో కబోర్డ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉంది, సీలింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంది. సో హాల్ ఏరియా కూడా మనకి స్పేసియస్గానే ఉంది. ఇలా ఇక్కడ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలా ఇటువైపు చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ అలాగే మనకి పూజ గది ప్రొవైడ్ చేశారు. సో చూడండి, ఇక్కడ మనకి పూజ గది అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసారు కదా. అండ్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉందండి. చూడండి, కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంచారు. కిచెన్లో కూడా మనకి సీలింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేశారు, అలాగే కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఇలా స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు, అలాగే సీలింగ్ వర్క్స్ కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంది. సో చూడండి ఒకసారి సీలింగ్ వర్క్స్. సో ఇందులో మనం మూవ్ అయితే మళ్ళీ మన చేతికి 1 రూపీ కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి విండోస్ ప్రొవైడ్ చేశారు, చూసారా. ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు, అలాగే అక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బెడ్రూమ్ సైజెస్ కూడా స్పేసియస్గానే ఉన్నాయండి, ఇరుకిరుగ్గా అయితే ఏం లేదు. ఇది టోటల్గా 1100 SFT అండి. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఈ 1100 SFTలో మనకి 80 SFT కార్ పార్కింగ్ వస్తుంది. సో ఇది చూసారు కదా, ఇదంతా కూడా కిచెన్ ఏరియా. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి, చూసారు కదా, యూటిలిటీ ఏరియా కూడా స్పేసియస్గానే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి సీలింగ్ వర్క్స్ చూడండి. ఇవి కూడా మనకి సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసే ఉంది, కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంది. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది, అలాగే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి బాల్కనీ అనేది ఇవ్వడం జరిగిందండి. సో బాల్కనీ కూడా స్పేసియస్గానే ఉంది. చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి సెట్ బ్యాక్స్ అయితే చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. టోటల్ అపార్ట్మెంట్కి టోటల్గా 1100 SFT వస్తుంది ఈ ఫ్లాట్, చూసారు కదా. ఇది మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా స్పేసియస్గా మనకి సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. పీస్ఫుల్ ఏరియా. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 41 లక్షలు చెప్తున్నారు, నెగోషియేషన్ కూడా ఇస్తున్నారు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. సో ప్రజెంట్ అయితే దీని మీద బ్యాంక్ లోన్ కూడా ఉంది. ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను చూడండి. సో ప్రజెంట్ మనం చూసిన ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. టోటల్గా 1100 SFT వస్తుంది ఈ ఫ్లాట్. దీనిలో 80 SFT కార్ పార్కింగ్ ఇస్తున్నారు. మనకి యూడిఎస్ వచ్చేసి 46.2 స్క్వేర్ యార్డ్స్ అండి, అన్డివైడెడ్ షేర్. అలాగే ఈ ఫ్లాట్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కేవలం 2 ఇయర్స్ అవుతుంది. సో మీరు రెంటల్ పర్పస్ చూస్తూ ఉంటే ఇదైతే మీకు 100% సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీని మీరు ఓన్ చేసుకుంటే ఎవ్రీ మంత్ 7,000 రూపీస్ వరకు మీకు
రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ అన్నమాట. సో సీలింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి ఉంది, కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఉంది. సో స్పేసియస్గానే ఉంది. దట్టు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి ప్రైమ్ లొకేషన్లో ఉంది. పెందుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి ఇక్కడికి 1.2 km వచ్చింది. మనకి 4th ఫ్లోర్ కానీ 5th ఫ్లోర్ కానీ కాదు. సో 2nd ఫ్లోర్లో ఉంది. మొత్తం అపార్ట్మెంట్కి 2 లిఫ్ట్లు ఉన్నాయి. సో మనకి అన్ని విధాలుగా ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి దీన్ని అయితే మనం తీసుకోవడానికి అయితే చూడొచ్చు. ఎందుకంటే మంచి ప్రైస్కి ఇస్తున్నారు. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 41 lakhs చెప్తున్నారు. నెగోషియేషన్ కూడా ఇస్తారు. సో దీనికి సంబంధించిన మీరు నెగోషియేషన్ కావాలన్నా ఇంకే డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ స్క్రీన్ మీద ఓనర్ నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.